హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్లో చెప్పండి. అలాగే మీరు తేజస్విని రాయుడు 527 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు వీడియోలు, షార్ట్లు, లాంగ్ వీడియోలు చూసేటప్పుడు లైక్ కూడా చేయండి మీకు నచ్చితే. ఈరోజు నేను మీ అందరి కోసం పొనగంటి కూర పచ్చడి చూపిస్తున్నాను. అసలుకి ఈ ఆకు ఎంత మంచిదంటే హెల్త్కి కళ్ళకి చాలా మంచిది అనమాట. ఇది ఖచ్చితంగా నేను వీక్లీ వన్స్ మా కర్రీస్లలో ఖచ్చితంగా ఈ ఆకుకూర అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒకసారి పప్పు చేస్తాను, ఒకసారి ఇంకా ఇట్లా రైస్ చేసుకుంటాను, పొనగంటి రైస్. ఈసారి నేను పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇంకోసారి ఇట్లా శనగపప్పు అట్లా మినపప్పు అట్లా మిక్స్ చేసేసి కర్రీ చేస్తాను అనమాట. డ్రై కర్రీ చపాతీకి చాలా బాగుంటుంది. ఈసారి నేను పచ్చడి చేస్తున్నాను. స్పైసీగా పుల్ల కారకంగా చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలోకి తింటే. నిన్న ఫస్ట్ టైం మా పాప తిన్నది, చాలా నచ్చింది తనకు కూడా. ఎలా చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ పొనగంటి ఆకుని మంచిగా కట్ చేసి వాష్ చేసేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆయిల్ తీసుకొని దానిలోకి మనము ఈ పోపు కాదు, ఇది మన పచ్చడి కోసమే. ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత ఎండుమిర్చీలు మీ టేస్ట్కి తగ్గట్టు ఒక 3-4 వేసుకోండి. పచ్చిమిర్చి కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు అదంతా మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసినాక ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి ఆయిల్ వేసేసి మనం ఈ పొనగంటి ఆకుని మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిది. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. ఐస్కి చాలా మంచిది ఇది. ఈ ఆకుని మంచిగా ఆయిల్లో వేసేసి మంచిగా పచ్చివాసన పోయి దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఈ ఫ్రై లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. మరీ మాడితే ఆకు డిఫరెంట్ స్మెల్ వచ్చి టేస్ట్ అంత బాగుండదు అనమాట. ఇది మంచిగా మెగ్నీషియం కూడా అంటారు అనమాట. కాల్షియం, మెగ్నీషియం కూడా అంటారు, మంచిది హెల్త్కి అని చెప్పేసి. నేను అయితే ఎట్లా పెట్టుకుంటానంటే, మేము మా ఇంట్లో ఫుడ్ ఎట్లుంటుందంటే ఇట్లా ఒక వీక్ మొత్తం అన్ని ఆకుకూరలు ఉంటాయి అనమాట. నెక్స్ట్ వీక్ అన్ని కూరగాయలు పెడతాను అట్లా అనమాట. మధ్యలో నాన్ వెజ్ కూడా వస్తూ ఉంటుంది, కానీ ఇట్లా పెట్టుకుంటాను అనమాట. ఈ వీక్ మొత్తం ఆకుకూరలే. ఫస్ట్ నేను కూరగాయలు దిగానే ఫస్ట్ వీక్ మొత్తం నేను ఆకుకూరలే వండుతాను అనమాట, ఎందుకంటే తొందర పాడవుతాయి అన్నట్టు. ఇక మంచిగా ఫ్రై చేయాలన్నమాట. అది ఫ్రై అయ్యే లోపల నేను ఇక్కడ ఇది చల్లగా అయిపోయింది కదా, దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ ఇది మిక్సీ ఎందుకు చేసుకోవాలని అంటే, ఆకుతో పాటు వేస్తే ఏంటంటే అవి గ్రైండ్ కావు. అందుకే ముందే అది మిక్సీ చేసుకున్న తర్వాత కచ్చపచ్చ గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇది ఆకుని వేయాలన్నమాట, పొనగంటి ఆకుని. మొత్తం అంతా చల్లారిన తర్వాత వేసుకోండి, ముందే వేసుకోకండి, కాలుతూ ఉంటుంది కదా. అందుకే చల్లారిన తర్వాత వేసుకోండి, మంచిగా ఫ్రై అయిన తర్వాత. నెక్స్ట్ ఇందులోకే చింతపండును మంచిగా వాష్ చేసేసి వేసుకోండి. ఇక మా పాప రాస్తుందనమాట కిచెన్లో కూర్చొని. తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోండి. చింతపండు వేసారు కదా, సాల్ట్ కూడా వేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఒకవేళ సాల్ట్ ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ అయితే కొంచెం చూసి వేసుకోండి. మంచిగా గ్రైండ్ చేయాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కడాయిలోకి ఆయిల్ తీసుకొని పోపు పెట్టాలన్నమాట. అందులోకి శనగపప్పు, మినపప్పు అంటే నేను సాయి మినపప్పు వాడుతున్నాను, అది, జీలకర్ర, ఆవాలు, చాలామంది ఇంగువ వాడతారు. మేము ఇంట్లో ఇంగువ తినము, అందుకే వేయట్లేదు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఇందాక నేను అదేమంటారు మన ఇవి ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఫ్రై చేశాను కదా, నేను దానిలోని ఒక 5 ఎల్లిపాయలు కూడా వేసాను. మీరు కూడా వేసుకోండి. నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను, నేను వీడియో కూడా చూపించలేనట్టున్నాను. వెల్లిపాయలు వేసాను అక్కడ. వెల్లిపాయలు పొట్టు తీసి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత మంచి ఫ్రై చేసిన తర్వాత ఈ మనం పచ్చడిని కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోండి, మళ్ళీ మాడుతుంది. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.